రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. బ్రేకింగ్ న్యూస్. జగన్ కు మంత్రి సంధ్యారాణి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడే అర్హత జగన్ కు లేదు అని అంటున్నారు. 11 సీట్లు వచ్చిన జగన్ ప్రతిపక్ష హోదా ఎలా అడుగుతారు అని మంత్రి ప్రశ్నిస్తున్నారు. అసలు సభ అంటే జగన్ కు గౌరవం ఉందా అని ప్రశ్నిస్తున్నారు. తన పార్టీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు కూడా సభలో కూర్చొని వ్యక్తి జగన్ ఒక్కరేనేమో అంటూ మంత్రి కామెంట్స్ చేశారు. ప్రమాణ స్వీకారం చేసే సందర్భంలోనూ కొందరు ఇతర పదాలు తప్పుగా మాట్లాడతారు, కానీ జగన్ ఆయన పేరే మర్చిపోయారు అంటూ ఎద్దేవా చేశారు. స్పీకర్ ఎన్నిక సమయంలో కూడా జగన్ లేరు. సభ మీద గౌరవం లేని వ్యక్తి ప్రతిపక్ష హోదా గురించి ఎలా మాట్లాడతారు అంటూ ప్రశ్నించారు. మహిళలను గత ప్రభుత్వం ఎంతలా ఏడిపించింది, వైసీపీ నేతలు మాట్లాడే అర్హత కోల్పోయారు అంటూ సంధ్యారాణి ప్రశ్నించారు. తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంపై ఉదయం స్పీకర్కు జగన్ లేఖ రాశారు. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంపై జగన్ అసంతృప్తితో ఉన్నారు. అయితే జగన్కు సంధ్యారాణి కౌంటర్ ఇచ్చారు. సంధ్యారాణి ఆర్టీవీతో మాట్లాడారు. సంధ్యారాణి ఏం మాట్లాడారు చూద్దాం. మొత్తం మీద మంత్రి మనతో ఉన్నారు. మేడం, జగన్మోహన్ రెడ్డి గారు స్పీకర్ మీద కావచ్చు, లేకపోతే స్పీకర్కి రాసిన లేఖను ఎలా చూస్తారు? నాకు అవమానం జరిగింది, నన్ను అవమానించారు అని చెప్పి ఆయన బాధపడుతున్నారు. ఆయనకి అవమానం ఏం చేయలేదండి. ఆయన వాళ్ళ ఎమ్మెల్యేలకు ఆయనే అవమానం చేసుకున్నాడు. వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసే వరకు ఆయన అక్కడ నిలబడలేదు, కూర్చోలేదు. ఆయన ప్రమాణ స్వీకారం చేసి వెంటనే పారిపోయారు. దేవాలయం లాంటి అసెంబ్లీలో 5 నిమిషాలు కూర్చొనే ఓపిక లేదు మీకు. ఎందుకంటే ప్రతిపక్ష హోదా ఓకే, 175 మందిలో ప్రతిపక్ష హోదా రావాలంటే ఎంతమంది గెలవాలి? 11 మంది ఇస్తారా? అంటే ఇది మీరు 5 సంవత్సరాల్లో మీరు పరిపాలించినప్పుడు చేసినటువంటి రాజారెడ్డి రాజ్యాంగం కాదు, ఇది అంబేద్కర్ రాజ్యాంగం. కాబట్టి మాకు తెలిసిన రాజ్యాంగంలో ఉన్నటువంటి రూల్సే మేము ఫాలో అవుతాం. ముఖ్యంగా ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ఆయన పద్ధతులు మీకు అందరికీ తెలుసు. ఏదైతే కరెక్టో అదే చేస్తారు చంద్రబాబు నాయుడు గారు. రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా ఏం జరగాలో అదే జరుగుతుంది. కాబట్టి ఆ చట్టబద్ధతగా, రాజ్యాంగబద్ధంగా ఆయనకి ఎంతమంది ఎలాంటి గౌరవం ఇవ్వాలో అలాంటి గౌరవం ఇస్తాం. దానిలో తేడా లేదు. ఆయన ఎమ్మెల్యేలు కూడా వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు మొదటి రోజు ప్రమాణ స్వీకారం తర్వాత రెండో రోజు రాలేదు, తర్వాత వచ్చే పరిస్థితి కూడా కనపట్లేదు అంటారు. నిజమే? వాళ్ళు రాలేదండి. ఎందుకంటే ఒక బీసీ, ఒక వెనుకబడిన తరగతుల్లో చెందినటువంటి అయ్యన్న పాత్ర గారిని స్పీకర్గా కూర్చుని పెడుతున్నాం. స్పీకర్ అంటే అన్ని పార్టీల వాళ్ళు కలిసి వెళ్ళి ఆయన కూర్చుని పెట్టి అక్కడ ఆయనకు అభినందనలు తెలియజేసి రావడం అనేది అనాదిగా వస్తున్నటువంటి ఒక సంప్రదాయం. ఆ సంప్రదాయానికే వాళ్ళు తిలోదకాలు ఇచ్చేశారు. వాళ్ళు అది కూడా వాళ్ళకి తెలియదు. ఆ సంప్రదాయాలంటేనే వాళ్ళకి తెలియదు. ఎంత దారుణం అంటే కనీసం వచ్చి ఒక కంగ్రాట్స్ చెప్పాలని అనుకోలేదు. వాళ్ళకి అయ్యన్న పాత్రి గారు స్పీకర్ అవ్వడం ఇష్టం లేదా, లేకపోతే ఆ సభలో ఉండడం ఇష్టం లేదా, లేకపోతే బీసీలే ఇష్టం లేదా, లేకపోతే అసలు జగన్మోహన్ రెడ్డి ఇష్టం లేదో మరి మాకు తెలియదు. కాబట్టి మరి మేము దానికి ఏం చెప్తామండి? మేమైతే రమ్మన్నాం, కూర్చోమన్నాం, స్పీకర్ ఎన్నిక కూడా రమ్మని మర్యాదపూర్వకంగా పిలిచాం. ఇంకా వాళ్ళ ఇష్టం. రైట్ మేడం. ఇది గిరిజన శాఖ మంత్రి క్లియర్గా చెప్తున్నారు. ఓవరాల్గా అసెంబ్లీలో జరిగిన స్పీకర్ విషయంలో కావచ్చు, ఇతర విషయంలో ఏదైతే లేఖ రాశారో అది ఇక జగన్మోహన్ రెడ్డికి వదిలేస్తాం, ఇది ఆయన విజ్ఞతకి వదిలేస్తాం. వాళ్ళు అసెంబ్లీకి వస్తారో రాదో ఇక ఆయన చేతుల్లో ఉంది అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ విజయ్తో కృష్ణ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.